ఇంకా ఏమైనా మీ ప్రజెంట్ న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. కొన్ని మూవీస్ చేస్తున్నా, అంటే యాక్టర్గా. మంచి లీడ్ క్యారెక్టర్స్, అంటే హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేస్తాను. సో మంచి పేరు వస్తాయి కూడా అనుకుంటారు, అంటే కామెడియన్ క్యారెక్టర్సే అనుకుంటారు కొంతమంది. కానీ కొన్ని కామెడీ క్యారెక్టర్స్, కొన్ని సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నా. జనరల్గా కొందరు అనుకుంటారు కామెడీ వీడియో ఇదే చేయగలుగుతాడు కావచ్చు, వేరే చేయలేరని. కానీ నిజంగా అది మనలో గుర్తించి ఆ అవకాశం ఇవ్వడం డైరెక్టర్ గారు నిజంగా గ్రేట్. సో అలాంటి క్యారెక్టర్స్ కూడా కొన్ని సినిమాలు చేస్తున్నా, ఫ్రెండ్స్ లీడ్. సో ఎట్ ది సేమ్ టైం నేను ఇండివిజువల్గా, అంటే నాకు ఈ ఉన్న కొంత ఈ సింగింగ్ టాలెంట్ కానీ మ్యూజిక్ కంపోజిషన్ కూడా నాకు కొంత తెలుసు, అంటే ఆ నాలెడ్జ్ కొంత ఉంది. సో ఆ నా టాలెంట్ని కూడా కొంచెం బయటికి తెలియడం కోసం ఇండివిజువల్గా నాకు నేను ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నా, మ్యూజిక్ ఛానల్. జేజే బీట్స్ అని, అంటే జబర్దస్త్ జీవన్, అంటే జిగేల్ జీవన్ అనుకోవచ్చు, రెండిట్లు ఏదని అనుకోవచ్చు. జేజే బీట్స్ అని ఒక చేసుకుని దాంట్లో కొన్ని ఫెస్టివల్స్, అంటే బాగా మన దగ్గర ఫెస్టివల్స్ బతుకమ్మ, సో ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు కొన్ని సాంగ్స్ నేను కంపోజ్ చేసి, నేను మ్యూజిక్ చేసి, నేను పాడి, నేనే దానికి టోటల్ అంతా కర్త కర్మ క్రియ చేసి కొన్ని నా ఛానల్ పెడుతున్నా. ఎట్ ది సేమ్ టైం ఈ మధ్య, అంటే ఇంకా దాంట్లో కొన్ని వీడియోస్ ఇంకా పెట్టలేదు, జిగేల్ జీవన్ అఫీషియల్, ఇది కూడా జేజే ఆ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి. సో అంటే నేను బయటకు వచ్చిన తర్వాత కొన్ని కామెడీ స్కిట్స్ కొన్ని రాసుకొని, అంటే నేను చేయడంతో పాటు కొంతమంది న్యూ టాలెంటెడ్స్ కూడా, కొన్ని అందరికీ జబర్దస్త్లో అవకాశం దొరకాలని లేదు, అందరికీ బయట దొరకాలని లేదు, చెప్పలేము. కొంతమంది వెయిట్ చేస్తూ కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కొన్ని కామెడీ స్కిట్స్ ద్వారా వాళ్ళని కూడా కొంచెం పరిచయం చేసినట్టు ఉంటుందని చెప్పి అలాంటిది కొన్ని ప్లాన్ చేసుకున్నా. ఎట్ ది సేమ్ టైం ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసుకున్నా. ఎట్ ది సేమ్ టైం ఒక మూవీ, ఇండిపెండెంట్ మూవీ అండ్ పెద్ద మూవీ కూడా ఒకటి ప్లాన్ చేసుకున్నా. సో ఇలా కొంచెం చేసుకున్నా. దీనికి ఖర్చుతో కూడిన పని, కానీ ధైర్యం చేసి మేము ఏ విధంగా శరపంజరం అయితే ఇలా చేశాము ఫ్రెండ్స్ అందరం కలిసి, అలాగే కొంతమంది ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకొని, ఒక ఎడిటర్ ఫ్రెండ్, ఒక డిఓపి కెమెరామన్ ఫ్రెండ్, సో నేను, నాతో పాటు కొంతమంది నాకు సపోర్ట్ చేసే ఆర్టిస్టులు కూడా కొంతమంది, సో అలా టెక్నీషియన్స్ కొంతమందిని పోగు చేసుకొని ఇవి ప్లాన్ చేసుకున్నా. సో త్వరలో అందరి బ్లెస్సింగ్స్తో అవి కూడా జనాల ముందుకు తీసుకొస్తే వాళ్ళు ఆశీర్వదించి నాకు ఒక మంచి పేరు వచ్చేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఒక మంచి సంకల్పంతో ఇది స్టార్ట్ చేస్తున్నా. సో అవ్వాలి. దాంట్లో ఒక యాంకర్ శిల్పారెడ్డి గారు కూడా చేస్తా అని చెప్పేసి అని అన్నది. సో యాంకర్ కూడా, అంటే యాంకర్ చేస్తే అదొక కలర్ఫుల్, ఒక స్క్రీన్కి ఇట్లా ఏమంటారు నిండుతనం, 70 mm స్క్రీన్లో ఎలా ఉంటుందో అలా అందం వస్తుంది. నీ గురించే ఏమి చూసినావా? ఈమె గురించి చెప్పినప్పుడేమో ఈమె గురించి అనుకోదు, ఈమె గురించి చెప్పినప్పుడేమో ఈమె గురించి అనుకుంటుంది. ఏంటో ఓకే అండి, తప్పకుండా చేస్తా అండి, మీరు బాగుంటే మేము కూడా బాగుంటాం. సో ఇలానే సపోర్ట్, మన ఫ్రెండ్స్ అందరి సపోర్ట్తోని. ఎందుకంటే నాకు పేరు వచ్చిన తర్వాత, కొంచెం డెవలప్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మర్చిపోలేము. వాళ్ళకి ఈ లోపు వాళ్ళు సొంత ప్రయత్నంలో వాళ్ళకు కూడా ఒక మంచి పేరు వస్తుంటుంది. ఇలా ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సూపర్ అండి, థ్యాంక్ యూ.